మార్క్సిస్ట్ మేధావి కార్ల్ మార్క్స్ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ 1వ వార్డు తగరపు వలస పరిసర ప్రాంతాల్లో మురుగునీరు గోస్తానికి ఆనుకుని ఉన్న గడ్డలో చేరి స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. పూర్వంలో ఈ గడ్డ రైతుల వ్యవసాయానికి ఆధారంగా ఉండి జీవనోపాధికి ఉపయోగపడేది. కాలక్రమంలో వ్యర్థాలతో నిండిపోయి నీటి ప్రవాహం నిలిచిపోవడంతో మురుగునీరు ఇళ్లలోకి చేరుతోంది. ఈ సమస్యను 1వ వార్డు టీడీపీ అధ్యక్షుడు తమ్మిన సూరిబాబు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే కార్పొరేషన్ సిబ్బందిని పంపించి గడ్డ పూడికతీత చేపట్టారు. సమస్య పరిష్కారంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మన తగరపువలస గ్రామానికి చెందినటువంటి ఏదైతే తగరపువలస చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చేస్తున్నటువంటి మురికి నీరు మరియు గోస్తానికి ఆనుకున్నటువంటి గడ్డ, ముఖ్యంగా ఈ గడ్డకి మరి మా చిన్నతనంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల రైతులందరూ కూడా ఈ గడ్డ మీద ఆధారపడి ఈ గడ్డ వద్ద ఏదైతే గోమునార ఉందో గోమునార ఇందులో నానబెట్టి ఇక్కడి నుంచి చాలా మరి గోనెలకు కావాల్సినటువంటి నారను కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు సప్లై చేసేవారు. అలాగే మరి వ్యవసాయం మరి వరి చెట్లతో మురిగిపోయి నీరు కూడా వచ్చినటువంటి వర్షం నీరు కూడా బయటికి వెళ్ళడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది. మరి ఎన్ని ప్రభుత్వాలు మారినా మరి గత నా 20-30 సంవత్సరాల బయట చూసినటువంటి ఈ గడ్డ ఒకప్పుడు గడ్డ ప్రశాంతంగా వాటర్ పుష్కలంగా ఉండేది. వ్యవసాయానికి నీరు కూడా అందింది. అలాగే వేసవికాలంలో ఈ నీరు ఇంకిపోయిన ఇందులో ఉన్నటువంటి మట్టిని తీసుకెళ్ళి మళ్ళీ రైతులు దాన్ని సారవంతమైన భూములకు వేసి మరి భూమిని కూడా సారవంతం చేసుకునే పరిస్థితి ఏర్పడేది. అటువంటి ఈ గడ్డ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. మరి గౌరవ మా భీమినిపట్నం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారికి ఈ యొక్క విషయాన్ని తెలియజేయగా వెంటనే ఈ యొక్క పూడిక తీతకు కావాల్సినటువంటి యంత్రాంగాన్ని కానీ మరి అధికారులను కానీ